ఎన్నికలకు ఇంకా 2 ఏళ్ల సమయం ఉన్నా ఇప్పటి నుంచి ఏపీలో పొత్తు రాజకీయాలు జోరందుకున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూసే బాధ్యత నాది అంటూ కొన్ని వారాల క్రితం జనసేనాని ప్రకటన చేసినప్పటి నుంచి ఏపీ రాజకీయం మొత్తం పొత్తుల చుట్టూ తిరుగుతోంది. రానున్న ఎన్నికల్లో 2014 పొత్తులు రిపీట్ అవుతాయా లేదా అన్న చర్చ ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబు పవన్ వ్యాఖ్యలు ఒకే వేవ్ లెంత్ లో ఉండటంతో ఆ రెండు పార్టీలు దగ్గరవుతున్నాయంటూ సంకేతాలు అందుతున్నాయి. ఇదే సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు పొత్తులపై కొత్త చర్చకు దారితీశాయి. జనంతోనే తమ పొత్తని, అవసరమైతే జనసేనతో పొత్తు అంటూ నర్మగర్భంగా కామెంట్ చేశారు సోము వీర్రాజు. ఆయన వ్యాఖ్యలను బట్టి చూస్తే బీజేపీ జనసేన మధ్య దూరం పెరగటం ఖాయంగా కనిపిస్తోంది. అదే సమయంలో వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా టీడీపీ జనసేన కలిసి నడిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం బీజేపీ జనసేన దోస్తులుగా ఉన్నా రానున్న రోజుల్లో ఏపీ రాజకీయాల్లో ఈక్వేషన్స్ మారే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏపీలో బీజేపీ జనంతోనే పొత్తు పెట్టుకుంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమన్నారు. ఏపీని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేది బీజేపీ మాత్రమేనని చెప్పారు. తాము ఎవరితోనో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏముందన్న ఆయన జనంతోనే తమ పొత్తు ఉంటుందన్నారు. అవసరమైతే జనసేనతో పొత్తు పెట్టుకుంటామని చెప్పారు. 2024లో ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పారు సోము వీర్రాజు. భారతీయ జనతా పార్టీకి జనంతో పొత్తు, ఇదే 24 బీజేపీ యొక్క లక్ష్యం. బీజేపీ నిజమైన ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం బీజేపీ మోడీకి లక్ష్యం. మోడీ యొక్క ఆలోచనలే ఆంధ్ర రాష్ట్రానికి శరణ్యం. మేము ఎవరితో పొత్తు ఎందుకు పెట్టుకోవాలి? మేము ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం, జనంతో పొత్తు పెట్టుకుంటానంటున్నాం. మీకేంటి అభ్యంతరం? అంటున్నా అని నేను అనలేదుగా. జనంతో పొత్తు, అవసరమైతే జనతతో పొత్తు అంటే మళ్ళీ సింగిల్గా వెళ్తారా? ఎందుకు ఆ ప్రశ్న? మీకు ఇంటెన్షన్ మార్చుకోండి. మా టెన్షన్ అంతా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి. వాళ్ళకి ఏం టెన్షన్ లేవు. తల్లి బిడ్డ పార్టీలకి వాళ్ళ ముఖ్యమంత్రి అవ్వాలని టెన్షన్. మాకు అలాంటి టెన్షన్ కాదు, ప్రజలకు కాదు. ఇటు బీజేపీ జనసేన పొత్తులకు సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి రవిచంద్ మనకు అందుబాటులో ఉన్నారు. రవిచంద్, దుర్గా అందుబాటులో ఉన్నారు. దుర్గా, బీజేపీ చీఫ్ సోము వీర్రాజు వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి? అంటే ప్రజలతోనే మా పొత్తు ఉంటుంది, అవసరం అయితే జనసేనతో పొత్తు పెట్టుకుంటామన్న ఆయన వ్యాఖ్యలను ఏ విధంగా అర్థం చేసుకోవాలి? హరీషా, ప్రస్తుతం అయితే ఏపీ రాజకీయాలు పొత్తులు దిశగా అడుగులు వేస్తున్నాయని చెప్పాలి. ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి కూడా మిగిలినటువంటి 3 పార్టీలకు సంబంధించి అటు జనసేన, టీడీపీ అలాగే బీజేపీ 3 పార్టీలు కూడా పొత్తులకు సంబంధించి ఆసక్తికరమైనటువంటి కామెంట్ చేస్తున్నారు. ఇప్పటికే జనసేన అధినేత వైసీపీ వ్యతిరేక ఓట్లు చీల్చే ప్రసక్తి లేదు, అవసరమైతే అందరం కలిసి ఎన్నికలకు వెళ్తామనే ఒక సంకేతాన్ని గతంలో ఇచ్చిన నేపథ్యంలో దానికి చంద్రబాబు కూడా అదే కామెంట్ చేసిన నేపథ్యంలో ఇక్కడ బీజేపీ కూడా ఈరోజు కొద్దిసేపు క్రితమే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా కామెంట్ చేశారు. అవసరమైతే జనసేనతో పొత్తుంటుంది, మాకు జనంతోనే పొత్తుంటుంది అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసిన అంశాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా 2014 మరొకసారి రిపీట్ అవుతుందనే అనుకోవచ్చు. ఎందుకంటే జనసేన ఇప్పటికే పొత్తులకు సిద్ధమంటూ కూడా ఇప్పటికే పవన్ కళ్యాణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరొక వైపు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా దీనికి పొత్తులకి వెళ్దాం, అందరూ కలిసి పోరాటం చేద్దామంటూ కూడా ఆయన కూడా సంకేతాలు ఇస్తున్న నేపథ్యం. ఇటు పవన్ కళ్యాణ్ అయితే చాలా స్పష్టంగా ముందు నుంచి కూడా వైసీపీ వ్యతిరేక ఓటుని చీల్చే ప్రసక్తి లేదు, అవసరమైతే అన్ని రాజకీయ పార్టీలతో కూడా కలిసి వెళ్తామనే సంకేతాలు ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఇచ్చారు. అయితే ఈ బీజేపీ అంశానికి సంబంధించి జనసేన ఈ రెండు ఇప్పటికే పొత్తులో ఉన్నాయి కాబట్టి ఇక టీడీపీతో ఈ రెండు కలుస్తాయనే అంశానికి సంబంధించి ఇప్పుడు ప్రశ్నార్థకంగా ఉంది. అయితే బీజేపీ మాత్రం ఖచ్చితంగా టీడీపీలో చేరే ప్రసక్తి లేదంటూ కూడా బీజేపీ రాష్ట్ర నాయకత్వం చెప్తుంది. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఈ పొత్తుల అంశానికి సంబంధించి అన్ని పార్టీలు కలవాల్సినటువంటి ఆవశ్యకత సంబంధించి కేంద్ర పెద్దలతో కూడా మాట్లాడుతాను, బీజేపీ జాతీయ నేతలతో నేను చర్చలు జరుపుతాను, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా వివరించి వాళ్ళని ఒప్పిస్తానంటూ కూడా నిన్న చేసినటువంటి పవన్ కళ్యాణ్ కామెంట్స్ బట్టి చూస్తే ఖచ్చితంగా బీజేపీని కూడా ఈ కూటమిలోకి తీసుకునేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నారనేది మనకి స్పష్టమవుతుంది. ఇదంతా కనుక జరిగితే ఖచ్చితంగా 2014 మరొకసారి 2024లో రిపీట్ కాబోతుంది. బీజేపీ అలాగే జనసేన, టీడీపీ కలిసి వెళ్తాయనే సంకేతాలు అయితే వస్తున్నాయి. అయితే టీడీపీ బీజేపీ రాష్ట్ర నాయకత్వం
నాయకత్వం మాత్రం ఖచ్చితంగా జనసేనతో మాత్రమే పొత్తుంది, ఇక వేరే పార్టీలతో పొత్తు లేదంటూ కూడా చాలా స్పష్టంగా రాష్ట్ర నాయకులు అయితే చెప్తున్నప్పటికీ కూడా జాతీయ స్థాయిలో పవన్ కళ్యాణ్ ఎలా బీజేపీ నేతలను ఒప్పిస్తారనేది రానున్న రోజుల్లో తెలిసే అవకాశం ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ అయితే చాలా స్పష్టంగా ఉన్నారు. పొత్తులతోనే వచ్చే ఎన్నికలు ఎదుర్కోవాలి, లేకపోతే వైసీపీకి ప్లస్ అవుతుంది, వ్యతిరేక ఓల్ట్ అంతా కూడా చీల్చే ప్రసక్తి లేదు, ఖచ్చితంగా అందరూ కలిసి వెళ్లాలంటూ కూడా పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్తున్నారు. హరీష్ దుర్గా, ఖచ్చితంగా అంటే ఇటు పవన్ వ్యాఖ్యలను చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది, ఎట్టి పరిస్థితుల్లో కూడా వైసీపీ వ్యతిరేక ఓటును చీలనిచ్చే ప్రసక్తే లేదంటూ పవన్ క్లియర్ కట్ గా చెప్పారు. అలాగే బీజేపీ రోడ్ మ్యాప్ ను కూడా ఫాలో అవుతానన్నారు. అంటే ఇటు బీజేపీకి అలాగే జనసేనకు మధ్య ఇప్పటికే దోస్తీ ఉంది. అయితే ఇటు సోము వీరాజు వ్యాఖ్యలను మనం ఒకసారి చూసినట్లయితే జనంతోనే పొత్తు, అవసరమైతే జనసేనతో పొత్తు పెట్టుకుంటామని అంటున్నారు. అంటే ఇరువురు పార్టీల మధ్య దూరం పెరిగింది, గ్యాప్ వచ్చిందని అనుకోవచ్చా? ఖచ్చితంగా జనసేనకి అలాగే బీజేపీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వం ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ వచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే పొత్తుల అంశానికి సంబంధించి మొదటి నుంచి కూడా బీజేపీ జనసేనతో మాత్రమే పొత్తు పెట్టుకుంటున్నాం, మరే పార్టీతో కూడా పొత్తు ఉండదని ముందు నుంచి కూడా బీజేపీ చెప్తున్నప్పటికీ కూడా ఇప్పుడు తాజాగా సోము వీరాజ్ ఏదైతే కామెంట్ చేశారో జనసేనతోనే అవసరమైతే పొత్తు పెట్టుకుంటాం, లేదంటే జనంతోనే మా పొత్తు, అంటే సింగిల్ గానే మేము వెళ్ళబోతున్నామనే ఒక సంకేతాన్ని బీజేపీ అధ్యక్షుడు సోము వీరాజ్ ఇచ్చినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ మాత్రం ఈ మూడు పార్టీలను కలిపే బాధ్యత తన భుజాన వేసుకున్నట్టుగా మనకి స్పష్టమవుతుంది. అవసరమైతే జాతీయ స్థాయిలో బీజేపీ నేతలతో కూడా చర్చలు జరుపుతానంటూ కూడా పవన్ కళ్యాణ్ నిన్న చేసినటువంటి కామెంట్స్ నేపథ్యంలో ఈ కూటమికి సంబంధించి అటు టీడీపీతో పాటు బీజేపీ, జనసేన ఈ మూడు పార్టీలని కలిపే బాధ్యత పవన్ కళ్యాణ్ తీసుకున్నట్టుగా మనకి తెలుస్తుంది. అయితే రాష్ట్ర నాయకత్వం బీజేపీకి సంబంధించి రాష్ట్ర నాయకులు అయితే ఖచ్చితంగా మేము అవసరమైతే సింగిల్ గా వెళ్తాం తప్ప వేరే పార్టీలతో పొత్తు పెట్టుకునే అవకాశం లేదు, కేవలం జనసేనతో మాత్రమే అవసరమైతే పొత్తు పెట్టుకుంటామంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు చెప్తున్నప్పటికీ కూడా జాతీయ స్థాయిలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, పవన్ కళ్యాణ్ ఏ విధంగా వాళ్ళని ఒప్పిస్తారనేది రానున్న రోజుల్లో తెలిసే అవకాశం కనిపిస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నారు. నిన్న చేసినటువంటి కర్నూలు సభలో కూడా పవన్ కళ్యాణ్ చాలా కీలకంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. అవసరమైతే జాతీయ స్థాయిలో నేతలను ఒప్పిస్తాను, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా వాళ్ళకి వివరిస్తాను, కలిసి పోటీ చేస్తేనే వైసీపీని ఎదుర్కోగలం, లేకపోతే వైసీపీ మళ్ళొకసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పిన నేపథ్యంలో ఈ పొత్తుల అంశానికి సంబంధించి త్వరలోనే ఒక కీలక పరిణామాలు కూడా చోటు చేసుకునే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక జనసేన బీజేపీకి సంబంధించి ఇక్కడ రాష్ట్ర స్థాయిలో దూరం అయితే కనిపిస్తుంది. అటు జనసేన నేతలు అలాగే బీజేపీ నేతలు ఒకరికొకరు వ్యతిరేకంగా కూడా కామెంట్ చేసుకుంటున్న పరిస్థితి కనిపించింది. ఇటీవలే జరిగినటువంటి జనసేన ఆవిర్భావ సభలో కూడా బీజేపీకి వ్యతిరేకంగా కాస్త పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు. పొత్తులో ఉన్నంత మాత్రాన అన్నిటికీ సపోర్ట్ చేయాలని లేదంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పిన నేపథ్యంలో ఇటు బీజేపీకి జనసేనకి దూరం పెరుగుతుంది. అయితే బీజేపీ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, సింగిల్ గా వెళ్తుందా లేదంటే వీళ్ళతో పాటు కలుస్తుందా అనేది త్వరలో తెలియబోతుంది. రైట్, థ్యాంక్ యూ దుర్గా.